ప్రస్తుతం వేసవికాలం పూర్తిగా వచ్చేసినట్లే అని చెప్పవచ్చు. ఈ కాలంలో వేసవి తాపం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ వేసవి తాపాన్ని తీర్చేందుకు మార్కెట్లో అనేక రకాల కెమికల్స్ కలిపిన కూల్ డ్రింక్స్ లభిస్తాయి. అయితే వీటిని తాగినా అప్పటికప్పుడే దాహం తీరుతుందేమో, కానీ ఆరోగ్యపరంగా అనారోగ్య సమస్యలు ఎదుర్కోవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. మార్కెట్లో దొరికే రసాయనాల కూల్ డ్రింక్స్ కాకుండా మనం మన చేతితో తయారు చేసుకునే వాటిని, ఆరోగ్యపరంగా ఎక్కువ పోషక విలువలు కలిగిన వాటిని తీసుకుంటే ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా చూసుకోవచ్చు. కాబట్టి అలాంటి ఆరోగ్యకరమైన పానీయాలు ఏంటో ఓసారి చూద్దామా? ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండే మజ్జిగ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వేసవి తాపం తగ్గించడంలో మిగతా వాటికంటే మజ్జిగ చాలా బాగా ఉపయోగపడుతుంది. ప్రతిరోజు మజ్జిగ తాగితే ఎటువంటి అనారోగ్య సమస్యలు తెచ్చుకోకుండా ఉండవచ్చు. ఇకపోతే మజ్జిగలో క్యాలరీలు తక్కువ, అలాగే పోషక విలువలు ఎక్కువగా లభిస్తాయి. వీటితో పాటు కాల్షియం, ప్రోటీన్లు కూడా అధికంగా లభిస్తాయి. ఇక ఈ లిస్టులో పుచ్చకాయ జ్యూస్ కూడా చేర్చవచ్చు. పుచ్చకాయ జ్యూస్ తాగడం వల్ల మన శరీరానికి నీటి శాతం ఎక్కువగా లభించడంతో పాటు డీహైడ్రేషన్ నుంచి మనల్ని కాపాడుతుంది. పుచ్చకాయలో మనకి విటమిన్ ఏ, సిలు పుష్కలంగా లభిస్తాయి. దీంతో మనకు కావలసినంత రోగనిరోధక శక్తిని వృద్ధి చేసుకోవచ్చు. వీటితో పాటు ఇంట్లో దొరికే నిమ్మకాయలతో లెమన్ జ్యూస్ తీసుకోవడం ద్వారా కూడా మనము సూర్యుని తాపం నుండి బయటపడవచ్చు. వీటిని తీసుకోవడం ద్వారా శరీరం లోపల ఉండే మంటను తగ్గించేలా చేయడమే కాకుండా యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనిచేస్తుంది. అలాగే మన ఇంట్లో ఉండే కీరా దోసలతో కూడా జ్యూస్ చేసుకుని తాగడం ద్వారా మన శరీరానికి అధిక నీటిని పొందవచ్చు. కీరా దోస జ్యూస్ తాగడం ద్వారా జీర్ణశక్తి మెరుగుపడమే కాకుండా శరీరం కూడా చల్లబడుతుంది. వీటన్నిటికంటే కొబ్బరి నీటిని వేసవికాలంలో తీసుకోవడం ద్వారా శరీరంను డీహైడ్రేషన్ నుండి పూర్తిగా కాపాడుకోవచ్చు. కొబ్బరి నీళ్లు తాగడం వల్ల శరీర ఉష్ణోగ్రత కూడా చల్లగా ఉంటుంది.